యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మే నెలలోని చివరి రోజు ఈ దినము. గత నెల రోజులుగా మనం చేసినటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలకు ముగింపు పలికే దినము. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థించాము. తప్పకుండా ఈ రోజు తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా దేవుని దీవెనలను మనం నిండుగా మెండుగా పొందుతాము. తల్లి మరియమ్మకు దేవుని సాన్నిధ్యాన్ని మనకు అందించడానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నది. త్రిత్వైక దేవుని యొక్క సహవాసముతో కూడుకున్న వ్యక్తి తల్లి మరియమ్మ. మనకు తెలిసినట్లు లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వాక్యములో గాబ్రియేలు దేవదూత ఈ విధముగా పలుకుతుంది, దేవుని వరప్రసాదముచే నింపబడిన దానవా. తల్లి మరియమ్మ దేవుని వరప్రసాదముచే, తండ్రి దేవుని కృపచే నింపబడినటువంటి వ్యక్తి. అదే విధముగా తల్లి మరియమ్మ ఉదరములో యేసు ప్రభువు జన్మించారు. అదే విధముగా పవిత్రాత్మ దేవుని శక్తి తల్లి మరియమ్మను ఆవరించింది. ఈ విధముగా చూస్తే త్రిత్వైక దేవుని యొక్క ప్రత్యేకమైన సాన్నిధ్యం, ప్రత్యేకమైన సహవాసం తల్లి మరియమ్మ జీవితములో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి తల్లి మరియమ్మకు ఈ గొప్ప సాన్నిధ్యాన్ని మనకు అందించే శక్తి కూడా ఉన్నది. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము చదివితే దివ్య మందసానికి తల్లి మరియమ్మకు మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన పోలికలు మనకు కనబడతాయి. ఈ పోలికల చేతనే తల్లి మరియమ్మను దివ్య మందసం అని పిలుస్తూ ఉన్నాము. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయములో మనం చూస్తున్నాము. దివ్య మందసాన్ని యూదయ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరిగింది. అదే విధముగా తల్లి మరియమ్మ యూదయ ప్రాంతానికి ఎలిజబెత్తును గెలవడానికి వెళ్లడం జరిగింది. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దావీదు రాజు దివ్య మందస్సు ముందు ఆనందముతో గంతులు వేశారు. అదే విధముగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. తల్లి మరియమ్మ ఎదుట ఎలిజబెత్ ఉదరములో ఉన్నటువంటి యోహాను ఆనందముతో గంతులు వేశాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దావీదు రాజు ఇలా అంటున్నారు, నా ప్రభువు నా దగ్గరికి రావడానికి, దివ్య మందసం నా దగ్గరికి రావడానికి నాకు ఎలా అదృష్టం కలిగింది. అదే విధంగా ఎలిజబెత్ అమ్మ కూడా చెప్తుంది, నా ప్రభువు నా దగ్గరికి రావడానికి, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడానికి నాకు ఎలా అదృష్టం కలిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే ఆ పాత నిబంధనములోని దివ్య మందసపు స్థానములో నూతన నిబంధనములో తల్లి మరియమ్మ దివ్య మందసముగా కనబడుతుంది. ఈ మే నెల మొత్తం తల్లి మరియమ్మకు అంకితం చేసి ప్రత్యేకమైన ప్రార్థనలతో తల్లి మరియమ్మను మనం గౌరవించాం. తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థించాము. తప్పకుండా ఈ రోజు దేవుడు మనల్ని ధారాళంగా దీవిస్తారు. తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా దేవుని దీవెనలను పొందడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని ధారాళంగా దీవించును గాక. ఈ నెల రోజులు దేవుని ఆశీర్వాదం కోసం తల్లి మరియమ్మ వద్ద ప్రార్థించిన వారందరూ ప్రత్యేకంగా దీవింపబడును గాక. పితా పుత్ర పౌత్రాత్మ నామమున ఆమేన్.